వాలంటీర్లు సెంట్రిక్ గా ఏపీ పాలిటిక్స్ లో విమర్శలు ప్రతి విమర్శలు మరింత పదును తేలుతున్నాయి. వ్యవస్థ మంచిదే, కానీ కొందరు వైసీపీకి అనుకూలంగా పనిచేస్తున్నారనేదే టీడీపీ ఆరోపణ. వాలంటీర్లు టార్గెట్ గా రీసెంట్ అండ్ లేటెస్ట్ గా తెరపైకొచ్చిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు వైసీపీ నేత కొడాలి నాని. వాలంటీర్లు అందరికీ ఒకటే హామీ ఇస్తున్నా, మీ ఉద్యోగాలు నేను తీసేయను. వాలంటీర్ వ్యవస్థ ఉంటుంది, కానీ మీరు వైఎస్ఆర్ దొంగలకు పనిచేయద్దండి. న్యాయమోనా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీలో కూడా తెలివైన వాళ్ళు ఉన్నారు, చదువుకున్న యువత ఉంది. మీకు మంచి భవిష్యత్తు ఇచ్చే బాధ్యత నాది. శిక్షణ ఇప్పిస్తా, కెపాసిటీ బిల్డ్ చేస్తాం, మీ అందరికి న్యాయం చేస్తాం. ఓటేంచేటువంటి శక్తి సామర్థ్యాలు అయితే ఎవరికి ఉండవు. కాబట్టి ఇటువంటి వాలంటీర్లు అంత బ్రహ్మాండంగా ఉన్నారు కాబట్టి ఆ వ్యవస్థ అంతా బ్రహ్మాండమైనటువంటి వ్యవస్థ కాబట్టి చంద్రబాబు నాయుడు పొద్దున ఒకసారి మధ్యాహ్నం ఒకసారి గంటకి వాలంటీర్లు గుర్తు వచ్చినప్పుడల్లా బాత్రూమ్కి వెళ్ళి పోసుకుని వస్తున్నాడు. గ్లాసులు పెట్టి జూమ్ యాప్లు పెట్టి ఇంటికాడ పడుకున్నటువంటి ఇటువంటి పనికిమాలిన పోరంబోకులకి వాలంటీర్ వ్యవస్థ గురించి వాళ్ళు ప్రాణాలు పోగొట్టుకుంది, ప్రజలకి అందుబాటులో ఉంది, ఇవన్నీ కూడా తెలుసు. కాబట్టి వాళ్ళు అంత భయపడి వస్తున్నారు. ఈ రోజు వాలంటీర్ పేరు చెప్తే చంద్రబాబు నాయుడుకి వాలంటీర్లు కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకమే రాజకీయ సమాధి కట్టబోతున్నారు. అనకాపల్లి లోక్సభ నియోజకవర్గంలో పొలిటికల్ హీట్ అంతకంతకు పెరుగుతోంది. కూటమి అభ్యర్థిగా సీఎం రమేష్ బరిలో నిలిచారు. తాను వస్తున్నానని తెలిసి వైసీపీకి భయం పట్టుకుందన్నారు. అందుకే అభ్యర్థిని కూడా ప్రకటించలేదన్నారు. సీఎం రమేష్ కు అంత సీన్ లేదంటూ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు వైసీపీ నేత వైవి సుబ్బారెడ్డి. సిద్ధం అని చెప్పి ఎందుకు అనకాపల్లి సిద్ధం కాలేదు? మరి అనకాపల్లి ఒక్క సీటుకే మీరు క్యాండిడేట్ ను పెట్టుకోలేకపోయారు, ఇంతవరకు డిసైడ్ చేయలేకపోయినారంటే మీరు ఎంత భయపడుతున్నారో చూడొచ్చు. ఎందుకంటే సింహం సింగల్ గా వస్తుందని చెప్పేసి నన్ను చూసి అనకాపల్లిలో నా అభ్యర్థిత్వం ఖరారవుతుందని తెలిసి అక్కడ అభ్యర్థిత్వం ఖరారు చేయకుండా పెట్టుకున్నారంటే ప్రజలకు అంతా అర్థమవుతుంది మీరు ఎంత భయపడుతున్నారు అని. 175 అసెంబ్లీలు, 25 పార్లమెంట్లో 199 ప్రకటించి 2 వారాలు అయింది. ఇప్పటికి కూడా అనకాపల్లి సీటు ప్రకటించలేని స్థితిలో ఉన్నారంటే మరి భయం కాకుండా ఇంకా దేనికి? ఆయన బలమైన అభ్యర్థి అని ఆయన భావిస్తున్నాడా? ఆయన ఏ రోజున్నా ప్రత్యక్షంగా ఎన్నికల్లో ఒక్కసారైనా గెలిచాడా? ఒకటే ప్రాతిపదికగా తీసుకున్నాం. ఓసీ వాళ్ళు వచ్చి ఉత్తరాంధ్రలో అత్యధిక శాతంలో ఉన్న బీసీలపై ఏ విధంగా పెత్తనం చెలాయించాలనుకుంటున్నారు ఈ కూటమి పేరుతో అనేది మేము ప్రజలకు చెప్పాలనే మా అభ్యర్థిని, ఒక బీసీ వెనముకులానికి చెందిన అభ్యర్థిని, మాజీ డిప్యూటీ సీఎంగా ఉన్న ఆయన్ని అభ్యర్థిగా పెట్టాము అంటే మా ప్రభుత్వం ఈ ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలకు ఇదే నిరసనం. అక్కడే కాదు, విశాఖలో కూడా ఎవరిని పెట్టాం మేము? మా పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా ఎవరిని పెట్టాం? బొత్స ఝాన్సీ గారిని పెట్టాం. ఒక బీసీ మహిళ, ఎంతో ఉన్నత విద్యను అభ్యసించిన మహిళ. అటువంటి వాళ్ళని మేము చట్టసభలోకి వాళ్ళు ఓసీని పెడుతున్నారు. ఎటువంటి ఓసీ? కోట్లాది రూపాయలకు పడగలెత్తిన ఓసీ, ఎక్కడో ఆంధ్ర ప్రాంతాల నుంచి వ్యాపారం కోసం ఇక్కడికి వచ్చిన ఓసీ. సో ఇటువంటి ఇవన్నీ కూడా కుట్రపూరితంగా ఏ విధంగా ఈ 3 పార్టీలు కలిపి చేస్తున్నాయనేది ఈ ప్రచారంలో మేము ప్రధానంగా ప్రజల్లోకి తీసుకెళ్లే అంశాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ పాయింట్ పై వైసీపీ కూటమి నేతల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు మారుమోగుతున్నాయి. వైవి సుబ్బారెడ్డి, ఆదినారాయణ రెడ్డి డైలాగ్ వార్ చూద్దాం. ఇప్పుడు ఈరోజు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఉత్తరాంధ్ర విశాఖ ప్రజలకే కాదు ఉత్తరాంధ్ర ప్రజలకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. బీజేపీ పార్టీ ఏదైతే విశాఖ ఉక్కు ప్రాంతాన్ని ప్లాంట్ని అమ్మేయటానికి కార్యాచరణ రూపం చేయటమే కాక వాళ్లతో జత కట్టారంటే మీరు ఏ విధంగా ఈ ఉత్తరాంధ్ర ప్రాంతానికి, ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి ఏ విధంగా వెన్నుపోటు పొడుస్తున్నారు అనే దానికి కూడా సమాధానం చెప్పాలి అని. ఆ వైవి సుబ్బారెడ్డి యొక్క మాటకు అర్థం లేదు. ఆ వైజాగ్ను అమ్మేసినాడు, ఎన్ని కావాల్సింటే అన్ని కబ్జాలు చేసి టీటీడీని కొంపముంచి వైజాగ్ను అంతకంటే కొంపముంచిన వ్యక్తి యొక్క మాటలకు అర్థం లేదు, అర్హత కూడా లేదు అతనికి. నీతిగా మాట్లాడే మెంటాలిటీ కాదు. ఆయన ఎవరు, ఆయన ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చినాడో ముందు ఆయన తెలుసుకుంటే ఆ మాటకు అర్థం ఉంటుంది. వాలంటీర్ల వ్యవస్థపై రాజకీయ వివాదం ఈసీకి ఫిర్యాదులు చేయడం వరకు వెళ్లింది. బీజేపీ మైనార్టీ సెల్ అధ్యక్షుడు షేక్ బాజీ వ్యాఖ్యలపై వైసీపీ నేతలు ఘాటుగా స్పందించారు. షేక్ బాజీ, వైసీపీ ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాస్ మధ్య డైలాగ్ వార్ చూద్దాం. గత ప్రభుత్వం మీద ఈ ప్రభుత్వం ఆరోపణ చేసింది వ్యక్తిగత చోరీ, డేటా చోరీ జరిగిందని. ఈ ప్రభుత్వం మీద ప్రతిపక్షాలు ఆరోపణ చేసినాయి. అసలు మనిషి అనేవాడు ఈ రాష్ట్రంలో ఉన్నవాడికి వాడి యొక్క సమాచారం ఏదైతే ఉందో అది మొత్తం కూడా ఎక్కడుందా అంటే ప్రభుత్వం చేతిలో ఉంది.
అది ఎక్కడికి వెళ్ళిందయ్యా అంటే ఆ డేటా మొత్తం ఈ రోజున వాలంటీర్ల దగ్గర ఉంది. మన కుటుంబం యొక్క రహస్యాలు మొత్తం కూడా చోరీ జరిగిందంటే అది వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రభుత్వానికి జరిగింది. ప్రభుత్వమే స్వయంగా మంత్రులు, ఎమ్మెల్యేలు మాకు అంగన్వాడీ మన యొక్క వాలంటీర్ కార్యకర్తలు ఉంటే చాలని చెప్పడం ఏదైనా ఉందంటే దెబ్బ జరిగినా నష్టం జరిగినా వాలంటీర్ జరగాల, లాభం జరిగితే మాకు జరగాలనేటువంటి ఆలోచనతో ఈ ప్రభుత్వం ఉంది. వాలంటీర్ పైన పడి వాలంటీర్లో ఉంటే డేటా చోరీ చేస్తాను ఒకతను పవన్ కళ్యాణ్ అంటాడు, ఒక రెండు పెద్ద టీడీపీ అంటాడు, ఒక దగ్గర పెద్ద బీజేపీలు అంటారు. అసలు వీళ్ళు ఏంటి పరిస్థితి నాకు అర్థం కావట్లేదు. అంటే మీకు అసలు కనీసం అసలు వ్యవస్థ పైన నమ్మకం లేదా? అంటే కంప్లీట్ అసలు ప్రజలపైన నమ్మకం లేదా? మీరు ప్రజలపైన నమ్మకం లేకుంటే మీరు అసలు ఎలక్షన్లు కంటెస్ట్ చేయొద్దు, ఎలక్షన్ జోలికి వెళ్ళొద్దు. ఏదో ఒక స్పెక్టేటర్ మాత్రం ప్రేక్షకుల మాత్రం వ్యవహరించండి. మీరు అంత భయపడే వాళ్ళు, అంత ధైర్యం లేని వాళ్ళు, మీరు మీ పార్టీల పైన మీపైన మీరు నమ్మకం లేని వాళ్ళు మీరు ఎందుకు ఎలక్షన్కి పోవాలా? ఈ పైన ఎలక్షన్ కమిషన్ ఫిర్యాదు చేయడం చేయండి. చాలా ట్రాన్స్పరెన్స్గా ఉంది, అది చాలా ట్రాన్స్పరెంట్గా ఉంది. ఏదైతే టిట్కోయిళ్ళు ఉన్నాయో రంగుల పోరాటంలో గత ప్రభుత్వం 1000 కోట్లు పాడు చేసిందని చెప్పని ఈ ప్రభుత్వం 2800 కోట్లు పాడు చేసిందని ఈ వివాదాలు ఎక్కడైతే జరిగినాయో ప్రజలకి అర్థం కావట్లేదు. రంగుల సిగ్నల్ ఏంటే నేను కట్టిందే నేను ఇచ్చింది అన్నట్టుగా ఇచ్చినటువంటి రంగులకి మీరు మళ్ళీ ఎన్నికల కమిషన్ చెప్పడం జరిగింది. మళ్ళీ తెల్ల రంగులు వేస్తారా నీలి రంగు మీద, లేకపోతే ఏం చేస్తారని చర్య తీసుకోమంటున్నాం. అదేవిధంగా బియ్యం రవాణా చేసేటువంటి వాహనాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఉన్నటువంటి మన జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఫోటోలు ఏవైతే ఉన్నాయో వాటి నిత్య దర్శనాలు కాకుండా వాటి నుంచి ప్రజలను కాపాడమని చెప్పి ప్రజలు ఏకాగ్రీవంగా నిర్ణయం ఉన్నారు. ఏదైతే జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి ప్రభంజనం చేయబోతుంది. ప్రమాణ స్వీకారానికి నాయకులు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. ప్రతిపక్ష ఇవాళ అధికారంలో ఉన్నటువంటి నాయకులు ప్రయాణానికి రాష్ట్రం దాటి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి. దానిపైన రంగులని రకరకాలు పెట్టారు. ఇప్పుడు దానికి ఒక సిస్టమ్ ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణగా 108 ఉంది, రాజశేఖర రెడ్డి గారు పెట్టారు. దానికి ఒక సింబాలిక్ 104 ఉంది, 107 ఉన్నది. సో దీనికి కూడా ఒక సింబాలిక్, ఎందుకంటే గవర్నమెంట్ కాబట్టి ఇప్పుడు గవర్నమెంట్ సంబంధించిన దానిపైన ఈ నామ్స్ ప్రకారం మీరు కలర్స్ పెట్టుకొని రైస్, ఎందుకంటే అన్నీ కూడా రకరకాల వాహనాలు ఒకటే యూనిఫామ్గా కట్టలేం కదా. మీకు ఎందుకు ఇంత గోల? ఒకడంటాడు మొత్తం టోటల్గా అమ్మాయిలు అదృశ్యమైనారు. నిజంగా నిన్ను పాయింట్అవుట్ చేయాలా, నిన్ను ఎలక్షన్ కమిషన్ నిన్ను మొత్తం టోటల్గా నేను ఎంక్వైరీ చేయాలా. ఎందుకంటే నీ యొక్క క్యారెక్టర్ పరంగా, నీ వ్యక్తిగత పరంగా నీళ్ళు చాలా తప్పులు ఉన్నాయి. సో అందుకే ఈరోజు ఆ కూటమి ఏదైతే ఉందో ఎన్డీఏ కూటమికి సంబంధించిన భాగస్వామ్యంలో టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, అదేవిధంగా బీజేపీ కావచ్చు భయపడుతున్నారు. భయపడే ఇవన్నీ కూడా ఆడలేక మధ్యలో పడినట్టు ఒక ఆలోచన వాళ్ళు కలుగుతుంది. రాజమండ్రిలో 25% కమిషన్ కరపత్రాలు రాజకీయ కాకరేపుతున్నాయి. ఈ కరపత్రాలపై వైసీపీ ఎంపీ మార్గాని భరత్, టీడీపీ లీడర్ ఆదిరెడ్డి వాసు మధ్య హై వోల్టేజ్ డైలాగ్ వార్ నడుస్తోంది. ఇద్దరి మధ్య సాగుతున్న సవాళ్లు, ప్రతి సవాళ్లు ఇప్పుడు చూద్దాం. ఆ ఊరిని కూడా చూసి 10 మంది 10 సార్లు ఇది కుక్క అని అంటే ప్రజలు బహుశా కుక్క అనుకుంటారేమో అనే ఒక ఆలోచన, ఈ రకమైన ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇవి ఊరంతా లక్షల పాంప్లెట్లు పంచుతూ ఉన్నారు, లక్షలు. 25% కమిషన్ అని మాట్లాడాడు. కమిషన్ తీసుకునే కుటుంబం మాది. నా మీద 1% నేను తీసుకున్నట్టు నిరూపిస్తే ఊరు వదిలేసి వెళ్ళిపోతా, రాజకీయాల నుంచి తప్పుకుంటా. ఆ ఛాలెంజ్కి మీరు తీసుకుంటారా? నిన్న దేవి చౌక్ వెళ్ళాం, స్వాతి టిఫిన్స్ దగ్గరికి వెళ్ళండి, అక్కడ చూడండి టైర్లన్నీ ఊడిపోయినాయి, దిగిపోయింది. ఏదైతే దేవి చౌక్లో వేసిన రాళ్ళు లెగిసిపోయినాయి, పుష్కర్ ఘాట్లో లెగిసిపోయినాయి. ఎక్కడ చూసినా అన్నీ కూడా లెగిసిపోతా ఉన్నాయి. ఎక్కడ చూసినా కూడా టైల్స్ అన్ని లేచిపోతా ఉన్నాయి, ఊడిపోతా ఉన్నాయి. ఇది కాదా నాసిరకం? ఇది కాదా కమిషన్? 25% లేనిదే పని అవ్వట్లేదు అన్నది కార్పొరేషన్ కోడేకి వస్తా ఉంది. సెక్షన్ 500 ప్రకారంగా డిఫేమేషన్ చేయాలని పోలీస్ అధికారులకు కూడా మేము లెటర్ పెట్టాము. అదే విధంగా ఇవాళ జిల్లా కోర్టులో కూడా సూట్ ఫైల్ చేస్తా ఉన్నాము. ఇంకా పాంప్లెట్ అంటారా? నాకు వచ్చిన అనుమానం ఏంటంటే ఏదైనా వీలే వేయించేసుకొని సింపతి కోసం ఇలా చేస్తున్నారేమో అని అనిపిస్తూ ఉంది. నా అనుమానం తెలుగుదేశంకి ఎలాంటి చేయడం రాదు. మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి ఇబ్బంది పెట్టి మా వాళ్ళని నువ్వే చేసావా అని చెప్పి ఇప్పటికే పోలీసుల ద్వారా ఇబ్బందులు పెడుతున్నారు. మా వాళ్ళు నిలబడుతున్నారు. 25% పాంప్లెట్ అక్కడ దొరికింది, మేము చూసాం. వాస్తవం కదండి, దీంట్లో అబద్ధాలు ఆడేదే ఉంది. నిజం కాబట్టి పాంప్లెట్ తీసుకొని మేము పక్కన చదువుకున్నాము అని అంటున్నారు. పోలీసులు కూడా విన్నారు, వెళ్ళిపోయారు. ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ పాలన ఇప్పుడు బాదుడు అన్నట్టుగా మారిందన్నారు చంద్రబాబు. ఈ ఆరోపణలకు కూడా నాని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మొదట చంద్రబాబు పవన్ కాళ్లు పట్టుకుని ఇప్పుడు గొంతు కోసాడని కామెంట్ చేశారు నాని.
జగన్మోహన్ రెడ్డి చేసేది 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచేసే జనగా. 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచే జనగ కావాలన్నా 15 రూపాయలు ఇచ్చి 10,000 రూపాయలు చేసే పార్టీ కావాలన్నా అని మిమ్మల్ని అడుగుతున్నా. చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో 40 సంవత్సరాల నుంచి ఎవరితో పొత్తులు పెట్టుకుంటాడు, ఎవరన్నా నల్ల షర్ట్లు వేసుకుని తిడతాడు, అందితే జుట్టు పట్టుకుంటాడు, అందకపోతే కాళ్ళు పట్టుకుంటాడు. చంద్రబాబు నాయుడికి అధికారం కావాలి. ఆ అధికారం అతను ఒక్కడిగా వైసీపీ మీద పోటీ చేస్తే ఎట్టి పరిస్థితుల్లో గెలవడని అతనికి తెలుసు. కాబట్టి పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళి పవన్ కళ్యాణ్ కాళ్ళు పట్టుకున్నాడు, పవన్ కళ్యాణ్ గొంతు కోసాడు. బీజేపీని గతంలో కలిసి పోటీ చేసి అది మతత్వ పార్టీ అని చెప్పాడు, దానివలన ముస్లింలు ఇబ్బంది పడుతున్నారని చెప్పాడు. ఆ పార్టీతో పొత్తు పెట్టుకుని నేను తప్పు చేశానని చెప్పాడు. మళ్ళీ ఈరోజు ఢిల్లీ వెళ్ళి పవన్ కళ్యాణ్ చంద్రబాబు 3 రోజులు పడిగాపులు పడి అక్కడ అమిత్ షా గారు చెప్పినటువంటి 6 పార్లమెంట్లు 10 అసెంబ్లీలు అడిగిని కిక్కురు మనకుండా ఇచ్చి ఈయన వెళ్ళి అక్కడ దేబీమోహం వేసుకుని అడుగు తినేవాళ్ళగా అక్కడ కూర్చుని పొత్తు పెట్టుకుని వచ్చి బీజేపీ ఎవరు అడిగారు? మోడీ గారు అడిగారు, అమిత్ షా అడిగాడు చంద్రబాబుని, బాబు గారు పొత్తు పెట్టుకుందామని. నేను అడిగిన దానికి సమాధానం చెప్పమంటున్నా. ఒక్క ఛాన్స్ అన్నాడా లేదా తమ్ముళ్ళు? మీరే చెప్పండి. అన్నాడా లేదా? బొగ్గలు నిమిరాడా లేదా? తల మీద చెయ్యి పెట్టాడా లేదా? ముద్దులు పెట్టాడా లేదా? ఇప్పుడు పిడుగుద్దులే కదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. గుద్దులే గుద్దులు ఇప్పుడు, బాధుడే బాధుడు ఇప్పుడు. అతని అధికారం అనేటువంటి కులాన్ని తప్పించి దానికోసం గాడిద కాళ్ళైనా పట్టుకుంటాడు, లేకపోతే ఏ అడ్డమైనటువంటి గడ్డి కరవటానికి కూడా వెనకాడినటువంటి నీచుడు. అందరికీ తెలుసు. ఆ తెలుగు తమ్ముళ్ళకి ఎన్నో ఆయన వెనకాల తిరుగుతున్నటువంటి ఆ పనికిరానటువంటి 10 మందికి తప్పించి అందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడికి ఇప్పుడు జరిగే ఎన్నికలు ఆఖరి ఎన్నికలు ఇవి. ఆ తర్వాత ఎన్నికలు అయిపోయినాక జూన్ 4వ తారీఖు తర్వాత చంద్రబాబు నాయుడు పేరు ఎత్తేవాడు కూడా ఈ రాష్ట్రంలో ఎవడు ఉండడు.